హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్ అనేది ఈ వీడియో లాస్ట్లో ఉంది. ఈ రోజు టాపిక్ వచ్చి పాలిటీ బిట్స్, ఇండియన్ పాలిటీ బిట్స్ ఫస్ట్ బిట్. ఈ కింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? ఆన్సర్ బి, చార్టర్ చట్టం 1833. రెగ్యులేటింగ్ చట్టాన్ని బ్రిటన్ పార్లమెంటు ప్రవేశపెట్టిన అప్పటి బ్రిటన్ ప్రధాని ఎవరు? ఆన్సర్ సి, లార్డ్ నార్త్. భారత ప్రభుత్వం 1919 మాంటింగ్ జేమ్స్ పార్టీ సంస్కరణలో ఎప్పుడు అమల్లోకి వచ్చాయి? ఆన్సర్ సి, 1921. ఈ కింది ఏ చట్టాన్ని బాల్ గంగాధర్ తిలక్ సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్నాడు? ఆన్సర్ సి, 1919 భారత ప్రభుత్వ చట్టం. ఆన్సర్ సి. భారత ప్రభుత్వ చట్టం 1935ను ఇంజన్ లేకుండా కేవలం గట్టి బ్రేకులే ఉన్న యంత్రం అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఏ, నెహ్రూ. ఈ క్రింది ఏ చట్టాన్ని ద్వంద్వ పాలనకు నాందిగా పేర్కొంటారు? ఆన్సర్ సి, పిట్స్ ఇండియా చట్టం 1784. ఆన్సర్ సి. భారతీయులకు విద్యాపరమైన అధ్యయనం కోసం ₹1,00,000 ఒక నిధిని ఏర్పాటు చేసిన ఈ క్రింది చట్టం ఏది? ఆన్సర్ ఏ, చార్టర్ చట్టం 1813. ఈ క్రింది ఏ చట్టం సివిల్ సర్వీస్ పరీక్షలో బహిరంగ పోటీ ప్రవేశపెట్టి భారతీయులకు అవకాశం కల్పించింది? ఆన్సర్ ఏ, 1853 చార్టర్ చట్టం. భారత రాజ్యాంగ కార్యదర్శి అనేటువంటి పదవిని ఈ కింది ఏ చట్టం ద్వారా సృష్టించారు? ఆన్సర్ బి, 1858. ఈ క్రింది వాటిలో సరికాని జత? ఆన్సర్ బి, మోతీలాల్ నెహ్రూ నివేదిక 1928. ఈ నివేదిక 1928లోనే వచ్చింది. సరికానిది ఏదంటే ఆన్సర్ బి. క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. 1. 1934లో రాజ్యాంగ పరిషత్ అనే భావన మొట్టమొదటిసారిగా ఎంఎన్ రాయ్ ప్రకటించారు. 1. 2. నెహ్రూ రిపోర్టును భారతీయులు సొంతగా రాజ్యాంగ రచనకు చేసిన తొలి ప్రయత్నంగా చెప్పవచ్చు. 1, 2 సరైన అంశాలు. ఆన్సర్ సి. ఆన్సర్ సి, 1, 2 సరైన అంశాలు. ఈ కింది ఏ సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది? ఆన్సర్ సి, క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఆన్సర్ సి. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన మహిళా సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ డి, 15 మంది. ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. 1. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగింది. 1. 2. ఈ సమావేశంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండోది అనేది రాంగు. రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాత్కాలిక అధ్యక్షుడు సత్యనారాయణ సిన్హా. ఆన్సర్ బి. ఆన్సర్ బి, 1 రైటు. రాజ్యాంగ పరిషత్కు ముఖ్య సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, బెనగల్ నరసింహారావు. కింది వాటిలో సరైనవి. 1. 1940 డిసెంబర్ 13వ తేదీన జవహర్లాల్ నెహ్రూ 8 అంశాలతో కూడిన ఆశయాల తీర్మానం ప్రతిపాదించాడు. 2. ఈ తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ 1947 జనవరి 20వ తేదీన ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆన్సర్ ఏ, 1, 2 సరైనవి. ఎగ్జామ్ పేపర్లో ఈ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాజ్యాంగ పరిషత్తులో వివిధ అంశాలు పరిశీలనకు ఎన్ని కమిటీలను ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఏ, 22 కమిటీలు. రాజ్యాంగ కమిటీలో అత్యంత ముఖ్యమైన డ్రాఫ్టింగ్ కమిటీని ఎప్పుడు నియమించారు?
ఆన్సర్ సి 1947 ఆగస్టు 29న. 1949 డిసెంబర్ 26 నుండి రాజ్యాంగంలో అమల్లోకి వచ్చిన ఈ కింది అంశాలను గుర్తించండి. ఆన్సర్ డి పైవన్నీ. పౌరసత్వం, ఎన్నికల, తాత్కాలిక పార్లమెంటు. ఆన్సర్ పైవన్నీ. రాజ్యాంగం అసెంబ్లీ తొలిసారి ఎప్పుడు సమావేశమైంది? ఆన్సర్ ఏ 1946 డిసెంబర్ 9న. భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగాల నుండి ప్రేరణ పొందింది? ఆన్సర్ డి పైవన్నీ. అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్. ఆన్సర్ డి పైవన్నీ. మౌలిక హక్కులు రాజ్యాంగంలోనే ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ ఏ 3వ భాగంలో. ఆన్సర్ ఏ. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? ఆన్సర్ బి 12. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏ భాగంలో ఉన్నాయి? ఆన్సర్ సి పార్ట్ 4. ఈరోజు క్వశ్చన్: ఈ కింది ఏ దేశ రాజ్యాంగ రచన కాలం అత్యధికంగా 9 సంవత్సరాలు పట్టింది? ఎంతమంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలరు? ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.